दैवी हेष गुणमयी दैवी हेष गुणमयी मम माया दुरक्षया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते न मां दुष्कृतिनो मूढं प्रपद्यन्ते नराधमाः मय्ययामृतज्ञानम् असुरं भवमाश्रिताः चतुर्विधा भजन्ते माम् चतुर्विधा भजन्ते माम् जनाः सुकृतिनोऽर्जुन चतुर्विधा भजन्ते माम् जनाः सुकृतिनोऽर्जुन हातो जिज्ञासुरर्धाति ज्ञानेश वरदर्शभः तेषां ज्ञानि नित्ययुक्ताम् एकभक्तिर्शिक्ष्यते प्रियो विज्ञानिनोरार्धम् महं च मम प्रिया बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेव सर्वमिति समहात्मा सुदुर्लभः समहात्मा सुदुर्लभः త్రిగుణాత్మకమైన నా మాయాశక్తి లౌకికమైనది, అధిగమించుటకు సాధ్యము కానిది. నన్నే నిరంతరం భజిస్తూ అంతకారణ శుద్ధిగా శరణ పొందిన వారును ఈ మాయను అధిగమించి బంధ విముక్తులగుచున్నారు. అర్జున, వార్త చెడ్డ పనులు చేయు మానవాదములను మూడులు నన్ను పొందగలరు. అటులనే మాయలో చిక్కుకొని జ్ఞానహీనులై అసురుల సంబంధించిన నాస్తిక భావము కలవారంట వారు పూజింపరు. భారత శ్రేష్ఠ, 4 రకములైన పుణ్యాత్ములు నన్ను భక్తితో పూజించుడు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 రకమైన మహాపుణ్యాత్ములు నన్ను సర్వదా భక్తి విశ్వాసంతో సేవిస్తున్నారు. అర్జున, ఈ చతుర్విధ భక్తుల అందరూ ఉదాహరణే కానీ వీరిలో నిజమైన వాడు
నా స్వరూపమే అని నా అభిప్రాయము. ఏలా అనగా అట్టి జ్ఞాని అయిన వాడు తన బుద్ధిని మనస్సును నాయందు స్థిరముగా నుంచి నాలోనే స్థిరముగా ఉండును. అర్జున, జ్ఞాని అయిన వాడు అనేక జన్మల తర్వాత సర్వము వాసుదేవమయమే అని భావించి నన్నే శరణ పొందును. అట్టి మహాత్ముడు అంత గొప్ప తత్వవేత్త ఉండడము చాలా దుర్లభము. అర్జున, నానా విధములైన కోరికలలో భోగవాంఛలతో సతతమై కొందరు వారి జ్ఞానము పోగొట్టుకొందురు. వారి వారి స్వభావములకు అనుకూలంగా ఆయా నియమాలను పాటించుతూ వారికి ఇష్టమైనటువంటి దేవతలను సేవించురు. అర్జున, ఏ భక్తులు ఏ దేవత స్వరూపమును భక్తి శ్రద్ధతో పూజించుటకును నిశ్చయించుకును ఆయా భక్తులకు ఆయా దేవత యందు సదా భక్తి శ్రద్ధలు కలుగునట్లుగా నేనే చేయను. అట్టి భక్తుడు తగిన భక్తి శ్రద్ధలతో ఆ దేవత ఆరాధన సంతోషముగా చేయను. తత్వాలికంగా ఆ దేవత అనుగ్రహం వల్లనే ఆ దేవత తాను కోరిన భోగములను వస్తాను. అర్జున, అలా బుద్ధి కలిగిన వారు పొందు ఫలములను నశ్వరములు, అంటే అవి శాశ్వతములు కావు, తాత్కాలికములైనటువంటి. అందుకే అన్య దేవతలను పూజించేవారు వారు ఆ దేవతని చేరుదురు. కానీ నా భక్తులు మాత్రము నన్ను ఏ విధముగా ఆరాధించినా చివరకు నన్నే చేరుతున్నారు. కానీ వారికి పునర్జన్మ ఉండదు. అర్జున, సంపూర్ణముగా తెలియని అర్జున, నన్ను సంపూర్ణంగా తెలియని మందబుద్ధులు దేవాది దేవుడనైన నన్ను ముందు నిరాకారుడనై ఇప్పుడు ఆకారం దాల్చినందున అజ్ఞాన దోషమున వారు నాశనం లేని ఉన్నతమైన నా స్వభావమును తెలియలేకున్నారు. అర్జున, అవివేకులైన అంధకారములను పోగొట్టుకుందురు. యోగమాయలో కప్పబడిన నేను అందరికీ గోచరించను. అందుకే మూడులు అజ్ఞాన వశమున జన్మరహితుడనైన కలిగిన నా శాశ్వత ధామమును గుర్తించలేకున్నా. అర్జున, నేను గతించిపోయిన కాలమునకు చెందిన వారిని వర్తమాన కాలమునకు రాబోవు ప్రాణులందరినీ ఎరుగును. అంతేకాదు రాబోవు కాలమున జన్మించే ప్రాణుల గురించి కూడా నెరుగుదును. కానీ నన్నెవరు తెలుసుకొనజాలరు. అర్జున, భరతేష్ట, ఈ జగత్తునందున ప్రాణులన్నీ కోరికల చేతను రాగద్వేషముల చేతను సుఖదుఖములకును లోనగుచున్నారు. ఈ గర్భముల ప్రభావం నుండినే ఈ ప్రాణులను అంతులేని మోహంలో పడిపోవచ్చున్నారు. అర్జున, అంతులేని మోహంలో పడిపోవచ్చున్నారు. వీళ్ళను నాస్తికులు అని చెప్పబడింది. ఎవరైతే నిష్కామ భావంతో పూర్వ జన్మలందు పుణ్య కర్మలను ఆచరించిన వారి పాపములను రూపు మార్చుకోవును. అట్టి వారు
ఎప్పుడైతే జనన మరణ ముక్తులై ప్రయత్నించు నన్ను ఆశ్రయించుడు ఆ పురుషోత్తమునకు నేను బ్రహ్మజ్ఞాన ప్రసాదించును. అంతేకాదు వారు సంపూర్ణమైన ఆధ్యాత్మిక తత్వమును సమస్త కర్మకును వ్యాపారములను తెలుసుకుంది. కాక ఎవడైతే ఆదిభూతముతో ఆది దైవముతో ఆది యజ్ఞముతో కూడిన నన్ను తెలుసుకొనుకున్నారో ఏకాగ్రతమైన అట్టి మనస్సు కలవారు పరమ